హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ క్రిస్పీ గోధుమ పిండితో కజ్జికాయల రెసిపీని చూపిస్తున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎన్ని రోజులు పెట్టుకున్నా పైన పొర అనేది చాలా సాఫ్ట్గా ఉండి ఎన్ని తిన్నా తినాలనిపిస్తూ ఉంటాయండి. కొంతమందికి ఫస్ట్ రోజు సాఫ్ట్గానే ఉంటాయి, కానీ తర్వాత రోజుకి చాలా గట్టిగా అయిపోయి తినడానికి చాలా గట్టిగా అనిపిస్తూ ఉంటాయి కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. దానికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇలా ఒక జల్లెడని పెట్టుకోండి. అలాగే 1 కప్పు గోధుమ పిండిని జల్లించుకోవాలండి. పిండిని ఇలా జల్లించుకోవడం వల్ల కజ్జికాయలు క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఇలా అంతా జల్లించుకోండి, ఉండలేమీ లేకుండా. ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలోకి 1 కప్పు గోధుమ పిండికి 1 అరకప్పు బొంబాయి రవ్వ, అంటే ఉప్మాకి వాడుకుంటాం కదండి, ఆ రవ్వని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలాగా ఒకసారి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. కొంచెం బరక అనేది ఉంచుకొని అంతే. ఇలా మిక్సీ పట్టుకున్న రవ్వనంతా దీంట్లో వేసేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ చక్కెర వేసుకోండి. పై పొర చప్పదనం లేకుండా ఉంటుంది. కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిలోకి 5 టీ స్పూన్ల కరిగించిన కొంచెం గోరువెచ్చగా ఉండే నెయ్యి వేసుకోండి. మరీ ఎక్కువ వేసేయొద్దండి, 5 టీ స్పూన్లు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ నెయ్యినంతా పిండికి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా రఫ్ చేసుకుంటున్నట్టు పిండికి ఈ నెయ్యినంతా పట్టించుకోండి. చూసారా, మనం పిండిని పట్టుకొని చూస్తే ఇలా ముద్ద కట్టాలండి, అంతే. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1 అరకప్పు నీళ్ళని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఒకేసారి పోసేసుకోవద్దండి, పిండి అనేది లూజ్ అయిపోతుంది. అందుకని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని మెత్తని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూసారండి, ఇలా ఉండాలి. కొంచెం ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. నాకు ఈ కప్పుతో అరకప్పు నీళ్ళు పట్టాయండి. ఇప్పుడు దీనిపైన 1 చుక్క నెయ్యి వేసి ఇలా అంతా పూసి పక్కన పెట్టేసుకోండి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. దీనిపైన మూతను పెట్టేసి 1 అరగంట పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కజ్జికాయలోకి స్టఫింగ్ కోసం ఇలా ఒక కడాయిని తీసుకొని 1 కప్పు పుట్నాల పప్పు వేసుకోండి. చట్నీకి వాడుకుంటాం కదండి, ఆ పప్పు. వీటిని ఇప్పుడు మంటని సిమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 4-5 నిమిషాల తర్వాత దీనిలోకి 1 అరకప్పు నువ్వులు వేసుకోండి. చాలా బాగుంటాయండి ఇలా నువ్వులు వేయడం వల్ల టేస్ట్. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే మొత్తం ఈ పుట్నాల పప్పుతోనే చేసుకోవచ్చు. ఇలాగే ఈ నువ్వులు కొంచెం చిటపటమనే వరకు వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని ఒక ప్లేట్లో వేసుకొని ఈ పప్పుని పూర్తిగా చల్లారనివ్వండి. పప్పులు ఇలా పూర్తిగా చల్లారిపోతాయండి. ఒక 10 నిమిషాల కల్లా పక్కన పెట్టేసుకుంటే ఇలా చల్లారిపోయిన పప్పుల్ని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం చల్లార్చి పెట్టుకున్న ఈ పప్పులన్నిటినీ వేసేసుకోండి. ఒక 6-7 యాలుక్కాయలని కూడా వేసుకొని వీటిని కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. చూసారా, ఇలా ఉండాలండి. ఇప్పుడు ఈ పిండిలోకి 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ వద్దు అనుకుంటే 3/4 కప్పు అయినా వేసుకోవచ్చు, కానీ 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం ఈ పిండిలో కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకోండి. ఉండలేమీ లేకుండా వస్తుంది. చూసారా, ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందండి పిండి అనేది. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1 అరకప్పు ఎండు కొబ్బరి తురుమండి ఇది. ఒకవేళ మీకు ఇలా వద్దు అనుకుంటే మిక్సీ జార్లోనే వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. ఇలా వేసుకుంటే పంటికి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి తినేటప్పుడు. ఇలా వేసుకొని అంతా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ ఒక అరగంట తర్వాత పిండి అనేది ఇలా బాగా నానిపోయి సాఫ్ట్గా అవుతుందండి. ఇప్పుడు ఒకసారి ఇలా అంతా మళ్ళీ కలుపుకొని దీనిలో నుంచి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలండి. ఒకవేళ మీకు పెద్ద సైజులో కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, లేదా మీడియంగా కావాలంటే ఇలా చేసుకోండి. ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకోండి. అన్ని పిండి ముద్దల్ని ఇలాగే చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చపాతీ చేయడానికి ఇలా పీటను తీసుకొని, పొడి పిండి ఏమీ అవసరం ఉండదండి, ఎందుకంటే పిండిలో నెయ్యి వేసాం కదా, ఏమీ అంటుకోదు. ఒకవేళ మీకు అంటుకుంటుంది అనుకుంటే కొంచెం పొడిపిండి వేసుకోండి. ఇలాగా పల్చని చపాతీలాగా ఈ మందంలో చేసుకోవాలి.
మరీ పలచగా చేసుకోవద్దు, మరీ మందంగా చేసుకోవద్దండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెం వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీకు ఇంత వద్దు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఇలా అంతా మధ్యలోకి సర్దుకొని ఇప్పుడు నీళ్ళని ఇలా చుట్టూరు పూసుకోండి. అప్పుడు కజ్జికాయ విడిపోకుండా బాగా స్టిక్ అవుతుందండి. ఇలా అంతా పూసుకున్న తర్వాత ఈ చివరిని ఆ చివరిని ఇలా నిదానంగా కలుపుకొని చేత్తోటి ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కజ్జికాయల చెక్క ఉంటే అలా చేసుకోండి, లేకపోతే ఇలాగైనా చాలా సింపుల్గా ఉంటుందండి. ఇలా అంతా గట్టిగా ప్రెస్ చేసుకొని ఒక ఫోక్ ఉంటుంది కదా, దాంతో ఇలా డిజైన్ ఇచ్చేసుకోండి. కజ్జికాయ షేపు చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా అంతా చేసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. మీకు చూపించడానికి ఇంకొకటి చేసి చూపిస్తున్నానండి. ఇలాగ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వీటిపైన ఏమి తడిగుడ్డ అలాంటివి ఏమి వేయని అవసరం లేదండి. ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి, సరిపోతుంది. మీకు ఎలా సింపుల్గా ఉంటే అలాగ చేసుకోండి. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. గట్టిగా ప్రెస్ చేయొద్దండి, ఫోక్ తోటి లైట్గా ఇలా చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేయండి. ఇలా అన్నీ చేసుకొని ఒక పక్కన పెట్టేయాలి. నాకు ఇక్కడ కొంచెం పిండి మిగిలిపోయిందండి, అంతే. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసేయొద్దు. ఇలా వేసుకున్న వెంటనే కదపొద్దండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇలా రెండో వైపుకి తిప్పుకోండి. ఒకవేళ మీకు ఏదైనా ఆయిల్లో పగిలింది అనుకుంటే వెంటనే పక్కకు తీసేసి అవి లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలాగా చూపిస్తున్నట్టుగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులకి తిప్పుకుంటూ ఇలా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రెండోసారి వేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టి కజ్జికాయల్ని వేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పైన రంగు వచ్చి లోపల ఉడకదండి. ఇలాగే అన్నీ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా కజ్జికాయలు రెడీ అయిపోతాయి. ఇలా చేసుకున్నవి చల్లారాక ఒక డబ్బాలో వేసి పెట్టండి. 15 డేస్ వరకు ఫ్రెష్గా తినేయచ్చు. ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.